ఇగో నేను మళ్ళీ వచ్చిన. మంచున్నారు అందరూ? అందరికీ హాయ్. అయితే మేము ఇలా మా మేనగోడలి పుట్టెంటికెళ్ళి ఉన్నాయని ఒడ్డెట్పల్లికి పోతున్నాము. అయితే మేము పొంగ రోడ్డు మీద అన్నీ అడ్లెండ పోసిర్రు. మేము కూడా గట్లనే ఎండ పోతుంటిమి. మరేం చేస్తావు, మన రైతులకు ఏడ జాగాలు లేక ఏడంటే ఆడ ఎండ పోసుడు, మళ్ళా ఊళ్ళకన్నా టక్కర్లు అయితే దెబ్బలు తాకుతాయి. ఇట్లా మళ్ళా పాపం వాళ్ళకి బాధనే మనకు బాధనే, కానీ మనకేం పోయి తప్పది, జాగా లేక ఎండ పోసుడా. అడ్లు అమ్ముడు పోతే కదా మనకు అప్పుడు మనసు తీరం పడుతుంది. ఇక అడ్లు కాటకై రైస్ మిల్ కన్నా సొసైటీ కన్నా పోతేనే మనకు మస్తు తీరం పడుతుంది. ఇక పొంగ ఒడ్డెట్పల్లి రానే వచ్చింది. ఇక మా ఊళ్ళు తెచ్చిర్రు ఒక 2 గొర్రెలు. ఇక చూడు, ఒక్కొక్క దానికి 25 కిలోలు 30 కిలోల కంటే తక్కువ వెళ్ళదచ్చు. ఇక ఒక్కొక్కళ్ళు మేకపోతులు తెచ్చిర్రు, కోడి పుంజులు తీసుకొచ్చిర్రు. ఇక పైన పోయి వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు చుట్టూరుగా గచ్చు కట్టించిర్రు. హారతి పట్టుకున్నదేం పోయి మా చిన్నమ్మ, మా తమ్ముడు, మా మరదలు. ఇక కడలు ఎత్తుకున్నారు వాళ్ళు. కడలు ఎత్తుకొని 5 చుట్లు తిరగానంట. ఇగో ఈ గ్రీన్ కలర్ డ్రెస్ చిన్న పిల్లనేం పోయి మా మరదలు బిడ్డే కుండ అని పిలుతా నేను ఎప్పుడు. ఇక ఈమెనేం పోయి మా మరదలు వాళ్ళ అత్తమ్మ అన్నట్టు, ఆయననేం పోయి వాళ్ళ బాబాయ్ అవుతాడు, అంటే ఆ చిన్నమ్మోళ్ళ తమ్ముడు. ఇక చూడు, కోళ్ళకు ఇట్లా జడత గట్టదలి కళ్ళు సీసా పోతారు కదా మన దాంట్లో, కళ్ళు శాఖ పెడతారు కదా, ఆ బాబు ఎట్లా పట్టుకున్నాడు కళ్ళు సీసా. ఇక కోడి పుంజుకు జడత కట్టిర్రు, అది ఎప్పుడెప్పుడు జడితుందా అని ఎదురు చూస్తురు. మరి జడితిస్తేనే మనం కోసుకున్నాడే. ఇక మా ఊళ్ళో 5 చుట్లు తిరుగుతుర్రు. 5 చుట్లు తిరిగిందాక అవి అన్నకు చేదు గుంజుతలేదేంది, గొర్రె పిల్లలు మొత్తం సంకలనే ఎత్తుకున్నాడు. ఓరి అవ్వ, ఎనుకున్నాను ఏమని ఉడుతుండు. ఒరే ఎంతసేపు ఎత్తుకుంటావురా, చేతులు గుంజుతాయి దించురా అంటే కూడా దిస్తలేడు. మరి తాడైతుంది, తాడుతో పట్టుకుంటే అయిపోతుంది కదా. దించలేడు. దించన్నా నీకు ఒక 2 ముక్కలు ఎత్తాం ఎక్క అన్నా కానీ దించలేడు. ఇక మా ఊర్లో లోపలికి పోతుర్రు. ఆడ చెట్టు ముంగట్టుకోయి, అది అంటే కిందనే గద్దె కిందనే, ఇక కడలు దించుతామని పోతురు ముందటికి. 5 చుట్లు తిరుగుడు అయిపోయింది. ఇక ప్రదక్షిణలు కాగానే ఆడ కడలు పెట్టేసి ఇక నైద్యాలు పెడతారు. ఇక కడలల్లో ఒక దాంట్లోనే పోయి పరమాన్నం ఉంది, అంటే బెల్లం అన్నము. పైన దాంట్లోనే పోయి చిన్న గుడ్డు ఉంటుంది చూడు, అక్కడ పైన దాంట్లోనే పోయి పెరుగు ఉన్నది, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టిర్రు. ఇక ఇంకొక కడలనే పోయి తెల్లన్నం ఉంది, మళ్ళా అట్టి చేపల కూర, అంటే ఒడ్డటవ్వకు అట్టి చేపల కూరనే ఎక్కుతుంది అంట నైవేద్యము. ఇక నైద్యాలు పెట్టిర్రు మా ఊళ్ళు. ఇక పైనకి ఎక్కినాం, గద్దె కాడికి మొక్కుతున్నాం. పెద్ద ఉంది వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద మొత్తం లైన్గా దేవుళ్ళు ఉన్నాయి. ఇక మేము మొక్కినాము. ఇక ఇంటికెళ్ళి తలిగి ఒక రేకుల షెడ్ ఉంది, ఆడికి వచ్చినాం ఇక మొక్కేసి. ఇక మంగళైన లేకుండే, ఆయనకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేయంగానే ఆయన వచ్చిండు. ఆయన ఏమనబట్టే 250 అక్క టికెట్ అనబట్టే. 250 అయితే 250 ఏం చేస్తాం మరి, ఇక ఏడుకోయినా టికెట్లు అయితే తప్పుతలేవు. ఇక రేవంత్ రెడ్డి ఏం పోయి మనకు బస్ టికెట్లు ఫ్రీ పెట్టిండు, కానీ ఈ టికెట్లు అయితే ఏడుకోయినా మనమే కట్టుకోవాలి. ఏం చేస్తాం, ఇక తప్పది. ఇగో ఈమెనే చిన్న మేనగోడలు, ఈమెకు 3 ఏళ్ళు పడ్డాయి. ఇక ఇప్పుడు తీస్తున్నాం ఇంటికెళ్ళు. మేము ఎంతగానో పెడుతుందో ఏమో నెవ్వ పిల్ల ఎంత పిరపడుతుందో అనుకున్నాం. ఓ మంచిగా కూర్చున్నది. ఇక వాళ్ళ తల్లి మీద కూర్చున్న పెట్టంగానే కూర్చున్నది. 2 కుడుకలు ఇచ్చిర్రు, కుడుకల బెల్లం పెట్టిర్రు, మంచిగా కూర్చున్నది. ఇక మంగళంలో ఆయన అందరికీ బొట్టు పెట్టిండు. బొట్టు పెట్టంగానే ఇక అందరం ఆడ నిలబడ్డము. అందరం ఇక ఫోటోలకు చూస్తున్నాం. నా దాంట్లో ఫోటోలు దించు, నీ దాంట్లో ఫోటోలు దించు. ఇక మనకి ఏడుకైనా ఫోటోలు తీసుకునుడు, సెల్ఫీలు దిగుడు, వీడియోలు తీసుకునుడు ఇవే ఉంటాయి. ఇక మా కుర్మల దాంట్లో అయితే గొర్రెలకు ఉన్ని కత్తిరిస్తారు చూడు, అవి ఆ కత్తెరతోనే కత్తిరిస్తారు ఇంటికెళ్ళి. ఇక కత్తెర సల్లా ఉండని మొండి ఉన్నది, తెగుతలేదు. ఇక మా వాళ్ళందరూ ఏమనబట్టే ఒక 5 కత్తెరలు కత్తిరించేసి ఇక మిగతాది మొత్తము ఆ మంగళోళ్ళు అయిననే కత్తిరిస్తాడు, గోని పట్టి కత్తిరించేసేయు, కత్తెర మొండుంది కదా అని అంటున్నారు. ఇక మా వాళ్ళు ఆ కత్తెరని చూసుకుంటా నవ్వుడే. కత్తెర తెగుతలేదు అనుకుంటా నవ్వుడే. ముందన్న చూసుకోరా అంటే ఏడ ఇక ఏదో అంచనా ఒక 2-3 పోసాలు కత్తిరించేసి దేవుడికి మొక్కెళ్ళ కొడితే అయిపోతుంది అని వాళ్ళు మంచిగా ఉన్నదేమో అనుకున్నారు. కానీ ఇక వచ్చినాక చూసే వరకల్లా అంటే అంతగానో మొండుంది. ఇక మరి ఏడన్నా బండకి ఇట్లా రాకుర్రే అంటే దీన్ని రాకద్దు, మళ్ళీ ఇది ఖరాబ్ అవుతుంది, ఆకురాయికే మంచిగా రాకాలని అనబట్టే. ఓ యవ్వ, ఇక ఆ పిల్ల ఎంతగానో పెడుతుందో అనుకున్నాం కదా. ఇక కుడుకల బెల్లం ఇచ్చిర్రు. ఆ కుడుకలకి వెళ్ళి బెల్లం మా మరదలు మంచిగా నోట్లో పెట్టినా కమన తింటుంది. మంగళల్లో అయినా పోయి రప్ప కత్తిరిచ్చేస్తుండు.
ఇంకా పోపు ఎంతగానో పెడుతుందో ఎంత ఊపిరి పడుతుందో అనుకున్నాం. ఇక కొత్త బట్టలు పెట్టంగానే కట్టుకచ్చుకున్నారు, కూర్చున్నారు. ఇక మన దాంట్లో ఎట్లుంటుంది, ఓడి బియ్యం పోస్తారు కదా ఇంటికి వెళ్ళి తీసినప్పుడు కానీ తొట్లకు కానీ. ఇక ఓడి బియ్యాలు పోతుర్రు. ఇక ఓడి బియ్యం పోతుంది చూడు, ఆ సబ్బు కలర్ చీరే. ఇక ఆమెనేం పోయి మా ఆయన వల్ల చెల్లన్నట్టు మా ఆడబిడ్డే. ఇక ఇంటికి వెళ్ళి తీసేట ఆమెనేం పోయి మా చిన్న మామ బిడ్డ అన్నట్టు అట్లా. ఇక ఇప్పుడు పోసేట ఆమెనేం పోయి మా తోడి కోడలు. అంటే మనం ఎట్లా అంటాం, యారాన్లు అంటాం చూడు అట్లా. మేము చిన్నోళ్ళము, వాళ్ళేం పోయి పెద్దోళ్ళు అన్నట్టు. ఇక ఓడి బియ్యాలు పోసుడు అయిపోయింది. వంటల సైడ్ పోదామని ఒకసారి వచ్చే వరకల్లంటే ఇక మక్కలు ఉడుకుతున్నాయి. ఇటేం పోయి మంచిగా బిర్యానీ అన్నకు తాలిపేసిండా మామ. ఇక వంటల దగ్గర నిల్చున్న చూసిర్రు, అక్క ఇట్రా అన్నను పిలుచుడు. ఇక ఓ రామా, నేను ఇక రీల్స్ ఇట్లా తీస్తా కదా ఫోన్లలో చూసి గుర్తుపట్టిర్రు, మంచిగానే గుర్తుపట్టిర్రు అని అనుకున్నా. అసలు గుర్తుపడతారో పట్టారో అనుకున్నాను, మంచిగానే గుర్తుపట్టిర్రు. నేను అంత దూరం దాకా ఏమో అనుకున్నా కానీ ఓళ్ళు చూసినా కానీ అక్క నువ్వే కదా రీల్స్ ఎత్తావు అనుడు. ఇక గుడి కాడ చూసిర్రు పిల్లలు పోయి వాళ్ళ అక్కలని వాళ్ళ అమ్మలని వాళ్ళ ఆంటీలని మొత్తం తోలుకొని వచ్చిర్రు. వాళ్ళు ఒడ్డటి పెళ్ళైనట్టు వాళ్ళది. ఇక మా తమ్ముడు దోస్తులు చూసిర్రు. ఇక మొత్తం అక్క ఒక సెల్ఫీ అంటారు, అక్క ఒక వీడియో అంటారు. ఓ రామా, ఇస్తార్ల మీదకి లేచిర్రు. వాళ్ళు అయితే అందరికి ఎంగిల్ చేతిలో ఉన్నాయి తెలుసా. అవు చూడు ఖాళీ ఇస్తార్లు, గాలికి కొట్టుకపోతున్నాయి ఇస్తార్లు. మరి నాకైతే డౌట్ ఒకటి, ఇస్తార్ల మీదకి లేచొచ్చిర్రు కానీ మరి వాళ్ళు ఇస్తార్ల దగ్గర వాళ్ళు కూర్చున్నారా, మరి ముక్కలు ఎక్కున్నాయని పక్కోళ్ళు ఇస్తార్లో కూర్చున్నారా నాకు తెలియలేదు. ఇక ఎట్లా తినపోని దోస్తులే కదా, ఎట్లన్నా ఎంగిల్ తింటారు దోస్తులు. ఓ ఎవ్వ చూడిగా నా ఊడు. నేను ఫోటోలో పడతలేను, నేను ఇటత్తా అటత్తా అనుకుంటా, అటు ఇటు జరుగుడు దిగుడు. ఇక మేము తినిగా వెళ్ళినాం. అప్పటికే సాయంత్రం అయింది. మళ్ళీ ఇంటికి పోయే వరకల్లంటే చీకటి అవుతుంది. మళ్ళీ చీకట్లో ఇబ్బంది పడుడు ఎందుకు, పిల్లలు ఉన్నారా అని చెప్పి ఇక జల్ది పోతామని వెళ్ళినాం. ఇక ఈ ఊరి పేరేం పోయి ఆకులకొండూరు. మేము ఎప్పుడు ఏడిపోయినా కానీ షార్ట్ కట్ ఉంటుందని ఈ ఊర్లోకి వెళ్ళబోతాం. ఇదేం పోయి గ్రామ పంచాయతీ మళ్ళీ ఆడ ఒక గుడి ఉన్నది. ఇక ఇదేం పోయి పోషవ గుడి. అందరూ సాయంత్రం కాగానే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు పెద్ద మనుషులు, పోరగాళ్ళు అందరూ. ఇక ఇప్పుడు రాధాకృష్ణుడు వస్తుంది చూడు, ఆడ పైన రాధాకృష్ణుడిది గోపికలు ఉంటారు మంచిగా చుట్టూరుగా. ఎంత మంచిగా చేస్తారో తెలుసా కృష్ణాష్టమికి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి మంచిగా చేస్తారట. ఇక మళ్ళీ రోడ్డు పొంట చెట్లు ఎట్లున్నాయి, చెట్లు అవో బర్రెలు ఉన్నాయి. మన పల్లెటూరులోనే అసలు అవో పచ్చటి పొలాలు, మన పల్లెటూరులోనే పచ్చటి వాతావరణం ఉంటుంది. సిటీలోకి వస్తే అంత పొగలు, దుమ్ము, ధూళి, ఆ సప్పుళ్ళు. నిజంగా అసలు మన పల్లెటూరులోనే గమ్మత్ ఉంటుంది. ఇక ఇదేం పోయి ఆకులకొండూరు కమాను. ఇక కమాన్ నుంచి ఇటు పక్కకు ఒకటి పెట్రోల్ బంకు కూడా కొత్తగా కట్టిర్రు. అదే పెట్రోల్ బంకు అది కొత్తగా కట్టిర్రు. ఇక ఇప్పుడు కనబడేదేం పోయి మాది బీరప్ప గుడి. ఇక ఈ గుడి కాడ అడ్లెండ పోసిర్రు, మా బాబాయిలు ఇట్లా అందరూ కూర్చున్నారు. మీరు వీడియోలు అత్తరంగానే చేతుపుతుర్రు వాళ్ళు. ఇక ఇదేం పోయి బీరప్ప గుడి కొత్తగా కట్టిర్రు, సంవత్సరం అవుతుంది వచ్చి ఇక దగ్గర అంతే. ఇక ఒకసారి పండుగ చేసినాం మొన్న, ఆ గుడి అయిన నుంచి ఒకసారి అయింది పండుగ. ఇక ఇదేం పోయి దక్కన్ గ్రామీణ బ్యాంక్ అని తిరుమలపల్లిలో ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇంట్లోనే ఉన్నాయి ఖాతాలు. ఇక ఇదేం పోయి రాములవారి గుడి పెద్ద ఉంటుంది. మొన్న దుర్గామాతను కూర్చునిపెట్టినప్పుడు కూడా ఇంట్లోనే కూర్చునిపెట్టినాము. ఎంత మంచిగా అనిపించిందో తెలుసా. ఇక వచ్చేసినాం మా ఇంటికి. ఇదే మా ఇల్లు. ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ వేయర్రి. బాయ్, మరి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.